హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్లు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె లేదా ట్రే తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి అది గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో కోడిగుడ్లు కొట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలా కలుపుకోండి. దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయండి. ఆ తర్వాత దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఫోర్క్ లేదా టూత్పిక్ పెట్టి చూస్తే అర్థమవుతుంది అది మనకు ఉడికిందా లేదా అని. ఆ స్టేజ్లో దాన్ని తీసి పక్కకు పెట్టండి. చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి ఆ నూనె కొంచెం వేడెక్కనివ్వండి. అది కొద్దిగా వేడెక్కాక అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్ల ముక్కల్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఎర్రగా కాగే వరకు వాటిని వేయించండి. అవి కొంచెం ఎర్రగా అయ్యాక వాటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా వేయించండి. అది కాస్త వేగాక అందులో కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసి వాటిని బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. అది కాస్త వేగాక అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసి బాగా కలిసేలా కలపండి. వాటిని 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆర్పేసుకొని దాన్ని చల్లారనివ్వండి. అది కాస్త చల్లారాక చిన్నవైతే 2, పెద్దదైతే 1 నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఆ కోడిగుడ్డు పచ్చళ్ళలో వేసి కలిపేయండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.